पहले तेसलोनिके पुस्तक पत्री మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక पहले तेसलोनिके पत्री రెండవ అధ్యాయం उसका दूसरा अध्याय 16వ వచనాన్ని కలిసి చదువుకుంటా. उसका 16 वचन पढ़ेंगे. తెలుగులో 15 16 కలిసి ఉన్నాయి. तेलुगु में 15 और 16 मिलकर है. అయితే ఇక్కడ చివరి భాగాన్ని మనం చదవాలా. మధ్యలో నుండి అన్యజనులు అక్కడ నుండి చదువుదాం. కలిసి చదువుకుంటాం. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండామును ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరి విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చాను. परमेश्वर का भयानक प्रकोप आ पहुंचा है. ఇక్కడ ఒకటే మాట మనం చూసుకుంటాం. हम यहाँ पे एक बात देखते हैं. అన్యజనులు రక్షణ పొందుటకై, अन्य जातियों से उनका उद्धार के लिए. అన్యజనుల అన్యజనులు రక్షణ పొందుటకై, अन्य जातियों उद्धार पाने के लिए. సాయంకాలం వేళలో మన ప్రార్థన లేక మన ఆశ ఏంటంటే లోకంలో ఉన్న జనులందరూ కూడా రక్షణ పొందాలి. शाम के समय में हमारी यही आशा है कि अन्य जातियों को उद्धार मिले. అందరూ అంతటా మారు మనసు పొందాలి. सभी लोग मन फिराना चाहिए. అందరూ రక్షణ పొందాలి. सभी लोग उद्धार पाना चाहिए. అందరూ యేసు ప్రభు ప్రేమను పొందాలి. सभी लोग परमेश्वर को प्रेम पाना चाहिए. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. यीशु ने जगत को ऐसा प्रेम किया. परमेश्वर ने దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. परमेश्वर ने जगत से ऐसा प्रेम किया. తన కుమారుడైన యేసుక్రీస్తును మన నిమిత్తమై అనుగ్రహించాడు. ताकि उसका एकलौता पुत्र हमारे लिए दे दिया. ఎందుకు ఇచ్చాడు? क्यों दिया? రక్షణ పొందుటకై ఇచ్చాడు. उद्धार पाने के लिए दिया. ఆయనను ఇచ్చినప్పటికీ మనం రక్షణ పొందకపోతే ప్రయోజనమేమీ లేదు. वो दिया फिर भी हम अगर उद्धार नहीं पाएंगे तो उसका कोई फायदा नहीं. మనం రక్షణ పొందడం ద్వారానే క్షేమం. हम उद्धार पाने के द्वारा ही क्षेम है, कुशलता है. మనం రక్షించబడితేనే మన క్షేమం. हम उद्धार पाने से ही कुशलता है. రక్షించబడకపోతే నష్టం. हम अगर उद्धार नहीं पाएंगे तो उसका नुकसान होगा. మనము రక్షణ పొందాలా. हम उद्धार पाना चाहिए. ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలా. हर एक व्यक्ति उद्धार पाना चाहिए. ఏ వ్యక్తి కూడా రక్షణ పొందకుండా నశించిపోవద్దు. कोई भी व्यक्ति बगैर उद्धार के नाश नहीं होना चाहिए. ఎవరు నశించాలని ఆయన కోరిక కాదు. कोई भी नाश नहीं होना करके उनका तमन्ना नहीं है. అందుకే ఇలాంటి కూడికలు, इसीलिए ऐसे सुसमाचार की प्रार्थनाएं, అందుకే ఇలాంటి ప్రార్థనలు, इसलिए ऐसे प्रार्थनाएं. ఎందుకండి? क्यों? అందరూ రక్షణ పొందు నిమిత్తమై, सब उद्धार पाने के लिए. ఈ రక్షణ అంటే ఏంటిది? ये उद्धार का मतलब क्या है? ఈ రక్షణలో అంత గొప్పతనం ఏముంది? इस उद्धार में उतना बड़ापन क्या है? ఎంతో రక్షణలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. उद्धार में बहुत किस्म के आशीर्वाद है. నీవు రక్షణ పొందితే నీకు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. अगर आप उद्धार पाओगे तो तुमको बहुत बड़े आशीर्वाद मिलेंगे. అనేకులు మేము రక్షణ పొందునట్లు మాకు సహాయం చేయము అని ప్రార్థన చేశారు. बहुत सारे लोग हमारे उद्धार के लिए प्रार्थना किया है. నిలబడి ఉన్నా మేము రక్షించబడినామంటే ఎంతో మంది ప్రార్థన చేసిన తర్వాత రక్షించబడినా. खड़े हुए हम भी उद्धार पाया, इसका मतलब हमारे लिए बहुत सारे लोग प्रार्थना किया है. రక్షణ అనేది మనంతటా మనం పొందేది కాదు. उद्धार यानी आपने आप को हम उद्धार नहीं कर सकते. రక్షణ యెహోవాది. उद्धार यहोवा का है. అనేకుల ప్రయాసం మేరకు, बहुत सारे प्रयास वालों के लिए, प्रयास के बाद అనేకుల ప్రార్థన తర్వాత, बहुत सारे लोगों के प्रार्थना के बाद మనము
రక్షించబడిన हम लोग उद्धार पाए गए। ఇప్పుడు లోకమంతా రక్షించబడాలంటే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. दुनिया में जितने भी लोग हैं उनके उद्धार के लिए हम प्रार्थना करना चाहिए। ఈ రక్షణలో గొప్ప ఆశీర్వాదాలు మనకు దాచబడి ఉన్నాయి. इस उद्धार में बहुत बड़े आशीर्वाद छिपे हुए हैं। రండి కొన్ని విషయాలు చూస్తాం. आइए हम कुछ विषय यहाँ देखते हैं। కీర్తనలు 51 भजन संहिता उसका 51वां अध्याय 12వ వచనం. उसका 12वां वचन। Psalm 51 verse 12. भजन संहिता 51वां अध्याय उसका 12वां वचन। నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. आपने किए हुए उद्धार का अर्श मुझे फिर से दे। రక్షణ ఆనందం నాకు దయచేయము. आपने किए हुए उद्धार का अर्श मुझे फिर से అంటే दे। ఇక్కడ ఏముందండి రక్షణలో? ये उद्धार में क्या है? ఆనందం ఉంది. आनंद है। లోకములో ఆనందం లేదు. दुनिया में आनंद नहीं है। పాపములో ఆనందం లేదు. पाप में आनंद नहीं है। తిండిలో ఆనందం లేదు. खाने पीने में भी आनंद नहीं है। లాక్డౌన్ లో ఆనందం లేదు. लॉकडाउन में भी आनंद नहीं ఈ है। లాక్డౌన్ పోయినా ఆనందం లేదు. ये लॉकडाउन खत्म होने के बाद भी आनंद नहीं रहेगा। జీవితంలో ఎప్పటికీ శ్రమలు అనేటివి మన వెంటనే ఉంటాయి. जीवन में हमेशा संकट हमारे साथ में ही रहेगा। లోకములో ఆనందం అనేది లేనే లేదు. दुनिया में आनंद है ही नहीं। ఆనందం ఎక్కడ ఉంది? आनंद कहाँ पे है? దేవుడు ఇచ్చే రక్షణలో ఉంది. परमेश्वर ने दिया उद्धार में है। ఎవరి రక్షణను స్వీకరిస్తారో వారికి ఆనందం దొరుకుతుంది. जो कोई इस उद्धार को स्वीकार करेगा उन्हीं लोगों को आनंद मिलेगा। రక్షణ యెహోవాది. ये उद्धार यहोवा का है। ఈ దేవుడిచ్చే రక్షణ పొందడం ద్వారా ఆనందం మనం పొందగలుగుతాం. परमेश्वर दिया उद्धार को पाने से हम आनंद पाएंगे। ప్రియులారా, లోకములో ఎన్నెన్నో మేడలు మిద్దెలు ఉన్నాయి. दुनिया में किस्म किस्म के बंगले हैं। ధనము ధాన్యం ఉంది, धन है కానీ ఆనందం లేదు. मगर शांति नहीं है। ఆనందం రక్షణలో ఉంది. ये आनंद किसमें है? उद्धार में है। దేవుడిచ్చు రక్షణలో ఉంది. परमेश्वर ने दिया उद्धार में है। అందుకే ఈ రక్షణ పేరేం పేరంటే రక్షణానందం. ये उद्धार का नाम ये है कि उद्धार का आनंद। ఈ ఆనందం నీకు కావాలంటే రక్షించబడితేనే దొరుకుద్ది. ये आनंद आपको चाहिए, अगर आप उद्धार पाओगे तो ही मिलेगा, లేకపోతే లభించదు. नहीं तो आपको नहीं मिलेगा। దీని కొరకై ఎలాంటి రిక్వెస్ట్లు పనిచేయవు. इसके लिए कोई सिफारिश की जरूरत नहीं। డైరెక్ట్గా దొరుకుద్ది ఆనందం. ये डायरेक्ट मिलेगा आपको आनंद। ये ఎప్పుడు? कब? రక్షించబడినప్పుడు. उद्धार पाने के बाद। రక్షణ అనేది ఆనందాన్ని ఇస్తుంది. उद्धार आपको आनंद देता है। రెండవ మాట, दूसरी बात, కీర్తన గ్రంథం भजन संहिता 69 उसका 69 69 अध्याय। కీర్తనలు 69 भजन संहिता उसका 69 अध्याय 13వ వచనం. उसका 13वां वचन। నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. చివరి లైన్లో నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. हे परमेश्वर, अपनी करुणा की बहुतायत से और वचनों की अपनी सच्चे प्रतिज्ञा के अनुसार मेरी सुन ले। నా రక్షణ సత్యం. उद्धार का सत्य। ఇవాళ ఈ దినం ఉదయకాలం నుండి అవే మాటలు చూస్తున్నాం. हम सवेरे से वही बात देखते हुए आ रहे। సత్యవాక్యము. सत्य क्या वचन। తర్వాత రెండవ మాట చూస్తా వచ్చాం. बाद में हम दूसरी बात देखते हुए आए, సత్యములో నుండి తొలగిపోయిన వారు. जो सत्य से भटके हुए लोग। ఇప్పుడేం చూస్తున్నాం? अभी हम यहाँ क्या देख रहे हैं? రక్షణ సత్యం. हम यहाँ देख रहे हैं उद्धार का सत्य। లేకపోతే సత్యమైన రక్షణ కూడా అనవచ్చు. ये नहीं कि सत्य उद्धार भी कह सकते हैं। ఈ రక్షణ అసత్యమైంది కాదు. ये उद्धार असत्य नहीं है। శిలువ మీద దొంగ అన్నాడు, वो क्रूस के ऊपर चोर ने कहा, నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు అన్నాడు. आपने आपको बचाओ और मुझे बचाओ।
తనకు అనిపించింది ఈయనే రక్షించుకోలేకపోతుండు, నన్నేం రక్షిస్తాడు అనుకున్నాడు. उसको लगा कि ये खुद को नहीं बचा सक रहा तो मुझे क्या बचाएगा. కానీ ఆయన ప్రాణాన్ని రక్షించుకోవడానికి రాలేదు. उसके प्राण को बचाने के लिए नहीं आया. ఆయన మన నిమిత్తం ప్రాణం బలిగా అర్పించడానికి వచ్చాడు. वो हमारे लिए अपना प्राण अर्पण देने के लिए आया. ఆ సత్యమైన రక్షణను కనపరచడానికి వచ్చాడు. वो सत्य की उद्धार को दिखाने के लिए आया. అది సత్యమైన రక్షణ. वो है सत्य का उद्धार. అది ఆ రక్షణలో ఏమాత్రం మోసము, మాయ, మంత్రం, తంత్రం లేదు. वो उद्धार में कोई धोखा, कोई मंत्र, कुछ भी नहीं है. అవునంటే అవును, కాదంటే కాదు. हाँ तो हाँ, ना तो ना. అది సత్యమైన రక్షణ. वो है सत्य का उद्धार. మూడవ రక్షణ, तीसरा उद्धार देखेंगे. 89వ కీర్తన, भजन संहिता 89. 89:26. भजन संहिता 89 अध्याय उसका 26वां वचन. 89:26. 89 उसका 26. నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. वह मुझे पुकार के कहेगा, तू मेरा पिता है, मेरे परमेश्वर और मेरा उद्धार की चट्टान है. మూడవది రక్షణ దుర్గం. उद्धार का चट्टान. రక్షణ రక్షణ దుర్గం, రక్షణ కొండ, కోట. उद्धार का चट्टान, उद्धार का पहाड़. ఇంగ్లీష్లో రాక్ అని ఉంది. इंग्लिश में चट्टान करके लिखा है. రాక్, चट्टान. అది ఎంతో బలమైనది. वो बहुत ही दृढ़ वाला चट्टान है. చట్టాన్, ఆ రాక్ లేక ఆ పర్వతం కరిగిపోదు. वो चट्टान या पहाड़ कभी नहीं पिघलता. ఆ రక్షణ కూడా కదలనిది అని అర్థం. वो उद्धार भी नहीं पिघलने वाला है. ఒకే రీతిగా ఉండే రక్షణ. एक ही जैसे रहने वाला उद्धार. ఏది మారినా, और कोई भी बदल जाए, ఆయన రక్షణ మారదు. उसका उद्धार नहीं बदलेगा. అది ఒక గొప్ప చట్టాన్, కొండ లాంటిది. वो बहुत बड़ा चट्टान है, గొప్ప దుర్గం. बहुत बड़ा पहाड़. అది ఎంతో భద్రతకు, కాపుదలకు సాదృశ్యం. वो हमारी सुरक्षा के लिए सादृश्य है. నాలుగవది, चौथा 116వ కీర్తన 13వ వచనం. 116वां अध्याय उसका 13वां वचन. 116, 116 13. उसका 13वां वचन. రక్షణ పాత్రను నేను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. मैं उद्धार का कटोरा उठाकर यहोवा से प्रार्थना करूंगा. ఈ పాత్ర ఏం పాత్ర? ये जो है कटोरा, कौन सी कटोरा है? రక్షణ పాత్ర. उद्धार का कटोरा. ఆ పాత్రలో నుండి త్రాగుతున్నాం. वो कटोरे में से हम पी रहे. శరీరం ఒకటే, शरीर एक ही है, పాత్ర ఒకటే, कटोरा एक ही है, దేవుడు ఒకడే. परमेश्वर एक ही है. ఆ పాత్రలోనిదే మనం త్రాగుతున్నాం. वो कटोरे में से ही हम पी रहे. తర్వాత ఆ పాత్ర రక్షణ పాత్ర. वो है उद्धार का कटोरा. అందుకే అనేకులు ఆరాధిస్తారు. इसलिए बहुत सारे लोग आराधना करते हैं. రక్షణ పాత్ర చేత పట్టుకొని నిన్ను ఆరాధిస్తున్నాను అంటారు. उद्धार का कटोरा हाथ में लेकर मैं आपकी आराधना करता हूँ. కాబట్టి ఈ రక్షణ పాత్ర మనకు సంతృప్తినిస్తుంది. ये उद्धार का कटोरा हमें तृप्ति देती है. ఇది చేదైన పాత్ర కాదు. ये कड़वा कटोरा नहीं. మనము త్రాగాల్సిన చేదైన పాత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు త్రాగాడు. हम जो पीने वाला कड़वा कटोरा हमारे परमेश्वर ने पिया है. ఆయన త్రాగి वो पीकर
మన యొక్క పాత్రను మార్చేశాడు. हमारे कटोरों को बदल दिया। ఎట్లా మార్చాడు? कैसा बदला? రక్షణ పాత్రగా మార్చేశాడు. उद्धार का कटोरा के रीति से बदला। ఇప్పుడు మనకు ఆ చేదు ఆ చెడు లేదు, మంచి ఉంది మనకు. वो कड़वा नहीं है, अभी हमें अच्छापन है। మంచి పాత్ర, अच्छा कटोरा, మధురమైన పాత్ర. बहुत ही मधुर कटोरा, ఇది రక్షణ పాత్ర. ये है उद्धार का कटोरा। ఈ రక్షణ పాత్ర ये उद्धार का कटोरा నీ యొద్ద ఉండాలనేది దేవుని కోరిక. आपके पास रहना करके परमेश्वर चाहता है। రక్షణ ఆనందం నువ్వు పొందాలి, उद्धार का आनंद पाना चाहिए, రక్షణ సత్యములో నువ్వు ఉండాలి, उद्धार का सत्य पाना चाहिए, రక్షణ దుర్గం చాటున భద్రంగా ఉండాలి. उद्धार का चट्टान से सुरक्षित रहना चाहिए। ఈ రక్షణ పాత్రలోనిదే నువ్వు త్రాగాలి. ये उद्धार का कटोर में से ही पीना चाहिए। ఏది పడితే త్రాగలేవు, जो बोले वो नहीं पीना, ఏది పడితే తినలేవు. जो बोले वो नहीं खाना। కొన్ని గృహాల్లో చూస్తాం, कुछ मकानों में देखते हैं ఎవరి ప్లేట్ వారికే ఉంటది స్పెషల్గా, जिसका प्लेट उसी को रहता है स्पेशल, ఎవరి గ్లాస్ వాళ్ళకే ఉంటది. जिसका ग्लास उसी को रहता है। తర్వాత పాలు ఏ గిన్నెలో కాగబెట్టాలో పాలకు వేరే గిన్నె ఉంటది. दूध कौन से गंज में गर्म करना वो भी अलग रहता है। కూరగాయలు ఏ గిన్నెలో ఉండాలో అవి వేరే ఉంటాయి. सब्जी कौन से गंज में बनाना वो भी अलग रहता है। అన్నం ఏ గిన్నెలో ఉండాలో అవి వేరే ఉంటాయి. चावल कौन से गंज में बनाना है वो गंज अलग रहते हैं। ఒకవేళ కూర ఉన్న గిన్నెలో పాలు పెట్టినాం అనుకోండి, अगर हम सब्जी बनाए हुए गंज में अगर दूध को गर्म किया तो ఏమైందండి? क्या होगा? పగిలిపోతాయి. वो फट जाएगा। అందుకు దేని పాత్ర దాని కొరకే ఉపయోగించుకుంటాం. इसलिए जिसका कटोर उसी के लिए हम उपयोग करते हैं। ఇప్పుడు దేవుని ప్రజల కొరకు ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ये परमेश्वर के प्रजाओं के लिए एक प्रत्येक कटोरा है। ఏ పాత్ర అది? कौन सा कटोरा है? రక్షణ పాత్ర. उद्धार का कटोरा। ఈ పాత్రను పక్కకు పెట్టి ఏది పడితే ఏ పాత్ర పడితే ఆ పాత్ర వాడకూడదు. ये कटोरा बगल में रखकर जो कटोरा बोले उसको उपयोग में नहीं लाना। కాబట్టి ప్రభువు నీకు రక్షణ పాత్ర ఇస్తున్నాడు. परमेश्वर आपको उद्धार का कटोरा दे रहा ఈ है। పాత్ర నీ యొద్ద ఉందా? आपके पास ये कटोरा है क्या? లేకపోతే నేడే ప్రభువా ఈ రక్షణ పాత్ర నాకు దయచేయమని అడుగు. अगर नहीं है तो आज के दिन ही ये उद्धार का कटोरा मुझे दो। ఐదవ మాట, पांचवी बात, యెషయా గ్రంథం यशायाह 12వ అధ్యాయం, यशायाह उसका 12वां अध्याय, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12, यशायाह उसका 12वां अध्याय, 3వ వచనం. उसका 3रा वचन। కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు. तुम आनंद पूर्वक उद्धार के सोतों से जल भरेंगे। రక్షణ ఆధారమైన రక్షణ బావి. उद्धार के सोतों, ఇక్కడ తెలుగులో బావి అని ఇచ్చాడు. ये यहाँ पे तेलुगु में कुआं करके दिया है। హిందీలో సోతో అంటే జలములు. ये हिंदी में सोतो यानी कि जल, जल हाँ। के नहर। ఇది అంటే బావి లేక ఈ జలముల యొక్క ఆ యొక్క జలధారలు, ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఒకటే తెలుస్తుంది, నీటి జలము, నీరు. यानी कि कुआं और ये जल के नहर को हम अगर देखते हैं तो इसका मतलब ये कुआं का जल है, पानी है। ఆ నీరు ఇది, ये पानी అంటే రక్షణ నీరు. ये पानी का उद्धार, ఉద్ధార కా పానీ, उद्धार का पानी, రక్షణ నీరు, రక్షణ జలము. ये उद्धार का जल। ఓసారి సమరయ స్త్రీ ఆ బావి దగ్గర నీళ్లు చదువుకుంటా ఉంది. एक बार वो सामरी स्त्री वो कुएं के पास पानी लेने आई। అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. तब यीशु मसीह आया। అమ్మా నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు అని చెప్పాడు. हे माँ, मैं जो जल देता हूँ वो कभी प्यासा नहीं होगा। ఏ నీరు? वो कौन सा जल है? రక్షణ నీరు అది. वो उद्धार का जल। ఈ లోక నీళ్లు, ఈ లోక జలము కాదది. ये इस दुनिया का जल नहीं है। రక్షణ అనే జలము, రక్షణ అనే వాటర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నీరు.
ये उद्धार का पानी, ఈ నీరు త్రాగిన వాడు ఎన్నటికీ తప్పికొనడు. ये पानी पीने से कभी भी प्यासा ना होगा। ఈ లోక సంబంధమైన నీళ్ళు తాగేవారు ఎన్నోసార్లు తప్పికొంటాం, శరీరం తప్పికొంటది. ये दुनिया संबंधित के पानी पीने से हम कई बार प्यास लगता है। మన ఆత్మకు ప్రభు ఇచ్చే నీరు త్రాగేవారు ఏనాటికి తప్పికొనరు. हमारे आत्मा को जो परमेश्वर देता जल वो कभी प्यासा नहीं కాబట్టి होगा। ఐదో చూస్తున్నాం రక్షణ బావి. हम यहाँ पांचवी बात देखते हैं उद्धार का कुआं। ఈ రక్షణ బావిలో నుండి రక్షణ నీళ్లను ఏం చేయాలా? చేదుకోవాలా. ये उद्धार के कुएं से हम उसमें से जल निकालना चाहिए। ఎంత చేదుకుంటే అంత వస్తాయి. जितना पानी निकालोगे उतना पानी आएगा, అయిపోయి वो खत्म नहीं होगा, ఎప్పటికీ అయిపోవు. कभी खत्म नहीं होगा। మనం అయిపోతాం, हम खत्म हो जाएंगे, ఆ నీళ్ళు అయిపోవు. वो पानी खत्म नहीं ఈ होगा। దినాల్లో కొంతమంది మనుషులు చెప్తుండ్రు, इस दिनों में कुछ मनुष्य बताते हैं, అయ్యా కరోనా ఎప్పుడు పోద్దంటే ये भाई साहब ये कोरोना कब जाएगा? మనం పోతాం కానీ కరోనా పోదంటుండ్రు. हम जाएंगे लेकिन कोरोना वायरस नहीं जाएगा। అదే విధంగా वही विधान మనం से పోతాం కానీ हम जाएंगे, ఈ రక్షణ నీరు ఏనాటికి అయిపోదు. मगर ये उद्धार का जल कभी भी खत्म नहीं होगा। ఎప్పటికీ ప్రతి మానవుణ్ణి సంతృప్తి పరచడానికి ఎల్లవేళ యందు సిద్ధంగా ఉంది. हमेशा मनुष्य को तृप्त करने के लिए ये सिद्ध है। నీళ్ళట చేదుకుంటా ఉంటే కొత్త నీళ్ళు ఉబుకుతా ఉంటాయట బావిలో. पानी जितना पानी हम निकालेंगे वो पानी और नया निकलते रहेगा। ఏ బావిలో నుండి నీళ్ళు తీయమో और जो कुएं से हम पानी नहीं ఆ निकालते, బావి పాడుబడ్డ బావి లెక్క ఉంటది. वही जो कुआं है मतलब खराब वाला कुआं है, లేక ఆ నీళ్లు కూడా ఎండిపోవడానికి కూడా ఆస్కారం ఉంటది. वो पानी भी उसका सूख जाने का सूखता है, ఎందుకంటే వాడతలేం కాబట్టి. क्योंकि हम उसको उपयोग में नहीं ला रहे। అదే వాడుతూ చేస్తా ఉంటే वही अगर हम उपयोग करते हुए वो पानी को కొత్త निकालेंगे, నీరు ఉబుకుతా ఉంటాయట దానిలో. वो नया नया पानी उसमें से निकलता रहेगा। మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాలు తెస్తా ఉంటే క్రొత్త క్రొత్త వాక్యాలు దొరుకుతా ఉంటాయి. हम ये पवित्र शास्त्र में से वचन हम अगर निकालते रहे तो नए नए वचन मिलते रहेंगे, రుచికరమైన నీరు దొరుకుద్ది. रुचि का जल मिलते रहेगा, ఆ నీటి ద్వారా సంతృప్తి దొరుకుద్ది. वो जल के द्वारा हमें तृप्त मिलता మన है। ప్రాణాలు ఎంతో తృప్తిగా ఉంటాయి. हमारे प्राण भी बहुत ही तृप्त रीति से रहता है। ఒకవేళ ఎప్పటికీ ఒకే పాత జలం ఉంటే अगर हमेशा अगर पुराना जल ही रहेगा సొమ్మసిల్లిపోతాం. वो एकदम ही मतलब निराशा हो जाएगा। క్రొత్త జలం దేవుని వాక్యంలో ఉంది. नया जल ये वचन में है। రక్షణ బావుల నుండి మనం రక్షణ నీరుడు చేదుకోవాలా. उद्धार के कुएं में से हम उद्धार का पानी निकालना चाहिए। ఆరో మాట छठवीं बात 33 యెషయా గ్రంథం यशायाह 33वां अध्याय ఆరో వచనం. उसका 6वां वचन, 33 అధ్యాయం ఆరో వచనం. 33 उसका 6वां वचन, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగును. और उद्धार बुद्धि और ज्ञान की बहुतियात तेरे दिनों का आधार होंगी। అంటే రక్షణ బలం, यानी कि उद्धार का बल, రక్షణ బలం ఇస్తున్నాడు ఇక్కడ. उद्धार का बल देता है यहाँ। ఈ బలము ఎలాంటిదట తెలుసా? ये बल कैसा है मालूम है? మధ్యాహ్న కాలమందు ఉదయించు సూర్యుడి యొక్క బలం ఎట్లుంటుందో అట్లుంటదట. दोपहर के समय में जो सूर्य उगता है उसका जो बल कैसा रहता है वैसा ये बल है। బహుశా పోయిన వారం కూడా మనం చూసుకుంటా వచ్చాం. और हम पिछले हफ्ते भी हम देखते हुए आए, మధ్యాహ్నం ఉదయించు సూర్యుని వలె వాళ్ళు బలవంతులైతారని. दोपहर के समय में जो सूर्य उगता है उस सूर्य के समान रहेंगे। ఈ దినం కూడా आज के दिन भी రక్షణ బలాన్ని మనం పొందాలి. उद्धार की ताकत को हम पाना चाहिए। అంటే బలం ఏది ఇస్తుందంటే రక్షణే బలాన్ని ఇస్తుంది. ताकत क्या देता है? उद्धार ही ताकत देता है। రక్షణ లేకపోతే బలము లేదు. अगर उद्धार नहीं है तो ताकत नहीं। అనేకులను రక్షించబడ్డారా అని అడిగితే हम बहुत सारे लोग को पूछते हैं कि आप उद्धार पाए हो? "హా, మా తాతయ్య క్రైస్తవుడే అండి, हमारे दादा तो मसीहा है, మా తండ్రి తల్లిదండ్రులు పోతుండ్రు, हमारे पिता के पिता माता भी, మేము కూడా పోతున్నాం, हम भी जा रहे, మేము బాప్తిజం తీసుకున్నామండి." हम बपतिस्मा लिए। అది కాదు. वो नहीं, బాప్తిసానికి రక్షణకి ఎంతో తేడా ఉంది. बपतिस्मा और उद्धार को बहुत ही फर्क है। అందుకే దైవజనుడు బక్సింగ్ గారు इसलिए सेवक बक्सिंग भाई, నువ్వు బాప్తిజం పొందినవా అని అడిగేది కాదు. आप बपतिस्मा पाया हुआ करके नहीं पूछता था। ఏమడిగేవాడు? क्या पूछता था? నువ్వు రక్షించబడ్డావా, आप उद्धार पाए हैं क्या? నువ్వు మారు మనసు పొందావా? आप मन फिराया है? ఎంతో మంది మారు మనసు లేకుండా రక్షణ లేకుండా కూడా బాప్తిసాలు పొందేవారు ఉన్నారు. बहुत सारे लोग
लोग बगैर मन फिराए और बगैर उद्धार के बपतिस्मा लिए हुए लोग हैं। బాప్తిజం కాదు ముఖ్యం, बपतिस्मा कोई मुख्य नहीं, బాప్తిజం అనేది కనబడేది, बपतिस्मा दिखने वाला 10 है। మందిలో సాక్ష్యం ఇవ్వడానికి చేసే పని. ये 10 लोगों में गवाही देने वाला काम है। కానీ నీ అంతరంగ హృదయంలో సాక్ష్యం ఇచ్చేది మారు మనసు లేక రక్షణ. आपके अंदर में जो गवाही देने वाला वो है उद्धार। నీ మనసు మారకపోతే బాప్తిజం ప్రయోజనం ఏమి చేయలేదు, ఏం లాభం లేదు. आपका अगर మన ఫిరావు मन फिराव नहीं होगा तो आपका उद्धार का कोई फायदा नहीं। రక్షణ పొందకపోతే ప్రయోజనం ఏమి లేదు. अगर उद्धार नहीं पाओगे तो कोई फायदा नहीं। మారు మనసు తర్వాత రక్షణ ఒక వ్యక్తి జీవితానికి ఎంతో అవసరం. मन फिराना और उद्धार एक व्यक्ति के लिए बहुत ही अवश्य है। అప్పుడే రక్షణ యొక్క బలాన్ని నీవు పొందగలుగుతావు, तभी हम उद्धार की ताकत को हम पाएंगे, అప్పుడే రక్షణ బలాన్ని గ్రహిస్తావు. तभी हम उद्धार के బలకు बल को हम पाएंगे, గ్రహిస్తావు, ఆ బలాన్ని గ్రహిస్తావు. हम वो ताकत को ग्रहण करेंगे। ఉదయకాలం చూసాం, ఆ దేవుని వాక్యమని గ్రహించి అంగీకరించారట. परमेश्वर का वचन है करके ग्रहण किया। ఈ రక్షణ బలాన్ని మనం పొందాలా. ये उद्धार की ताकत को हम पाना चाहिए। ఇంకొక మాట చూస్తాం, और एक बात देखते हैं, బుక్ ఆఫ్ ఐజయా 45, యెషయా 45వ అధ్యాయం, यशायाह 45वां अध्याय 45వ అధ్యాయం 45वां अध्याय వర్స్ 17 17వ వచనం. उसका 17वां वचन, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. परंतु इस्राएल यहोवा के द्वारा युग युग का उद्धार पाएगा। నిత్యమైన రక్షణ, युग युग का उद्धार। హిందీలో కూడా బాగుంది, हिंदी में अच्छा है। యుగ యుగ అంటే యుగాలు, యుగాలకు, యుగాలు మారినా తరాలు మారినా రక్షణ మారదు. युगान युग తరతరాలకు నిత్యమైన రక్షణ. यानी कि युग युग बदल जाएंगे तो भी फिर अनंत काल का उद्धार ही। ఇది నిత్యమైన రక్షణ. ये अनंत काल की उद्धार। కాబట్టి చివరిగా 7వ మాటలో अंत में हम साथी बात में ఇది ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ లేక నిత్యమైన రక్షణ, अनंत काल का उद्धार, ఇది ఎప్పటికి ఉంటుంది. ये अनंत काल रहेगा। ఒకసారి నువ్వు రక్షణ పొందితే, एक बार अगर आप उद्धार पाएंगे, బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है, అంతం వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును. अंत तक जो सहन करेगा वही उद्धार पाएगा। అంతం వరకు నిలిచున్నవాడే రక్షణలో రక్షించబడతాడు. अंत तक जो उद्धार में खड़ा रहेगा वही उद्धार पाएगा। ఇది నిత్యమైన రక్షణ. ये अनंत काल की उद्धार। ఈ రక్షణ నువ్వు పొందావా? ये उद्धार आप पाए हो? ఈ రక్షణ పొందినాను అని నిశ్చయత నీకుందా? ये उद्धार पाया हूँ करके एक निश्चय है क्या आपको? ఒకవేళ ఈ నిశ్చయత లేకపోతే, अगर ये निश्चय आपको नहीं है तो ఏంది సేవకుడేమో రక్షణ అంటుండి, ఇప్పుడు क्या है? ये सेवक तो उद्धार कह रहा अभी। ఎన్ని రోజులైంది నేను బాప్తిసం పొంది, कितना दिन हो गया मैं बपतिस्मा लेके, ఎన్ని రోజులైంది విశ్వాసిని, कितने दिनों से मैं विश्वासी हूँ, ఎన్ని సంవత్సరాలైంది మందిరానికి పోబట్టి. कितने सालों से मैं भवन में जा रहा हूँ। పర్వాలేదు, ठीक है, నీవు 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు, हो सकता 40 साल हो या 50 साल हो, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, कितने साल भी हो, సంతోషిస్తున్నాం. हम तो आनंदित हो रहे। కానీ मगर ఒకవేళ నీకు రక్షణ లేకపోతే ఒక దినం నీవే దుఃఖపడాల్సి వస్తుంది. अगर आपको उद्धार नहीं है तो आप एक दिन दुख में रह जाओगे। రక్షించబడని వారికి భయంకరమైన నరకం సిద్ధపరచబడి ఉంది. जो उद्धार नहीं पाया उसके लिए भयंकर नरक तैयार है। రక్షించబడిన వారికి శ్రేష్టమైన ఉన్నతమైన పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉంది. जो उद्धार पाया है उसके लिए सर्वश्रेष्ठ स्वर्ग पाएगा।
కాబట్టి రక్షణ ఆనందం నువ్వు పొందాలి, उद्धार का आनंद पाना चाहिए, రక్షణ యొక్క సత్యాన్ని పొందాలి, उद्धार का सत्य पाना రక్షణ चाहिए, దుర్గమును పొందాలి, उद्धार का चट्टान రక్షణ पाना పాత్ర चाहिए, ఎత్తుకోవాలి, उद्धार का कटोर उठाना రక్షణ चाहिए, బావుల నుండి రక్షణను చేదుకోవాలి, उद्धार का कुएं में से उस पानी को निकालना ఆ चाहिए, రక్షణ బలాన్ని పొందుకోవాలి, उस उद्धार की ताकत को पाना चाहिए। రక్షణ ద్వారా నిత్యమైన రక్షణ నువ్వు పొందాలి। ये उद्धार के द्वारा आप अनंत काल की उद्धार पाना चाहिए। ఈ రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నావా? आप उद्धार पाने के लिए आप इच्छुक है? ఎంతకాలం ఈ రక్షణ నిర్లక్ష్య పెడతావు? कितने समय तक आप ये उद्धार को निर्लक्ष्य रखेंगे? చివరి దినాల్లో ఉన్నాం, अंत के दिनों में है, భయంకరమైన రోగాలు వస్తున్నాయి, बहुत भयंकर बीमारियां आ रही है। నీ ప్రాణము ఉన్నట్టుగా ఉండి ఎప్పుడు ముగిస్తావో నీకు తెలియదు। आपका प्राण तो है मगर कब वो गायब हो जाएगा आपको नहीं पता। నిన్న ఒక వార్త వచ్చింది, कल एक समाचार आया,